హాయ్‌ని మొన్న డీమార్ట్‌కి వెళ్ళానని చెప్పాను కదా! ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే ఈ కింద ఉప్పులు, పప్పులు అన్నీ కూడా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత అయితే పై స్టోర్‌కి అయితే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాతే ఇంకా పైకొచ్చిన తర్వాత పిల్లలకైతే టీ షర్ట్స్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే సైజెస్ అస్సలు దొరకట్లేదనమాట. ఇంకా దొరకట్లేదనేసి ఇంకా వెతికేసి వచ్చేసామనమాట. ఇంకా ఇక్కడ అయితే బొమ్మలు ఉన్నాయి కదా! మా పిల్లలు ఒకటే కొనిపియమని గోల చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అయితే ఆర్డర్ కానీ ఇక్కడ బయటకు వస్తే అంటే అవి కావాలంటున్నారు. ఇంకా సర్లే అనేసి చూపించాను కానీ అస్సలు తీసుకోలేదండి. కాస్ట్ చాలా హెవీగా చెప్తున్నారు. ఇంకా అన్నీ తీసుకున్న తర్వాత అయితే ఇక్కడ పాప్కార్న్ కౌంటర్కి అయితే వచ్చాను. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి కానీ ఐస్ క్రీమ్ అయితే తీసుకోలేదన్నమాట. పాప్కార్న్ అయితే తీసేసుకొని వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత అయితే పిల్లలకి పాప్కార్న్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ తిన్న తర్వాత అయితే ఇంకా మొత్తం ఇక్కడ సర్దుతున్నాం అనమాట. మొత్తం ఏమేమి తెచ్చామో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కింద పెట్టేసామన్నమాట. ఇంకా పిల్లలు అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు సర్దడంలో అయితే. ఇంకా సబ్బులు అన్నీ ఒక దాంట్లోకి అయితే స్టోర్ చేసాము. మన ఇంట్లో ప్లేస్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఇలాగైతే సర్దుకుంటున్నానండి నేనైతే. ఇంకా ఇద్దరు పిల్లలు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ఇంకా మొత్తం కూడా ఇలాగ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటానమాట నేను. ఇలాగ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు కదా! అలాగైతే నేను ఇలాగ స్టోర్ అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇలాగ ఒకదానికొకటి సపరేట్గా చేసేస్తానమాట. సబ్బులు ఒక దాంట్లో, తినే ఐటమ్స్ ఒక దాంట్లో, పోపుకి అవి సంబంధించినవి ఆ డబ్బాలలోకి వేసేసుకుని పెట్టేస్తానమాట. అలాగే ఇక్కడ కందిపప్పులు అవి పంచదార అవి కూడా పెద్ద పెద్ద డబ్బాలలోకి అయితే వేసేసి స్టోర్ చేసేసి పెట్టేస్తానండి. ఇంకా పూజకు సంబంధించినవి ఆ సెల్ఫ్లో పెట్టేస్తాను. ఇంకా అన్నీ ఎక్కడివి అక్కడైతే సర్దేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా మనకి స్టోరేజ్ ప్లేస్ లేదు కాబట్టి ఇంకా ఇలాగ చేసేస్తాను. ఇంకా తెచ్చినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే సర్దేశానండి. ఇంకా పప్పులు ఉప్పులు అయితే ఒక డబ్బాకి వేసేసి ఇంకా కాసేపు ఎండలో అయితే పెట్టానమాట. ఇది వచ్చేసి పంచదార ఇంకా అలాగ ప్యాకెట్తోనే పెట్టేస్తానమాట. ఇంకా కందిపప్పు ఇవైతే కాసేపు ఎండలో ఉంచుతాను. ఇంకా మీకైతే చూపించలేదు కానీ ఇలాగైతే నేను అన్నీ ఓపెన్ చేసేసుకొని కాసేపు ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ బాక్సెస్లో వేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. కొన్ని పల్లీలు ఉన్నాయి అవి తీసేసి మళ్ళీ ఇప్పుడు మనం తెచ్చుకున్న పల్లీలు కూడా వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని అవి కూడా స్టోర్ అయితే చేసేస్తున్నాను. ఇంకా అన్నీ ఇలాగే సర్దేశానండి. ఇంకా కాస్త ఎండలో పెట్టాల్సినవన్నీ ఎండలో పెట్టేశాను. ఇంకా మామూలుగా ఉంచాల్సినవన్నీ ఉంచేసి అన్నీ అక్కడ సర్దేసేసరికి నాకు 1.5 అవర్ అయితే పట్టిందనమాట. అది కూడా పిల్లలు హెల్ప్ చేశారు కాబట్టి. ఇంకా ముందే తెచ్చుకున్న కొన్ని ఉన్న సరుకులు అయితే అవి తీసేసి ఇవి వేయడానికి అలాగా కొన్ని చూసుకొని వేసుకున్నాను అనమాట. ఇంకా అన్నీ వేసేసాను. కందిపప్పు అలాగే ఇంకా శనగపిండి, గోధుమ పిండి ఇవన్నీ ఉన్నాయి కదా! అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి డబ్బాలోకి వేసేసి స్టోర్ అయితే చేసేసాను అనమాట. ఇలాగ అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా! అక్కడే సర్దడానికి అయితే చాలా టైం పట్టేసింది. ఇంకా అన్ని డబ్బాలోకి స్టోర్ చేసేసిన తర్వాత ఎన్ని డబ్బాలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా మళ్ళీ పైన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మూతలు పెట్టేసి పైన అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలకి సమ్మర్ కోసం అనేసి ఏమైనా కొత్తగా ట్రై చేద్దామనేసి కేక్ మిక్సింగ్ అలాగే బాదం పాలు మిక్సింగ్ అలాగా అన్నీ తీసుకొచ్చాను అనమాట. అలాగే మెజరింగ్ కప్స్ కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే ఏమైనా కేక్స్ అలాగే చేద్దామనేసి ఒక ఐడియాతో అయితే తీసుకొచ్చాను. అది వచ్చేసి 60 రూపీస్ పడిందనమాట మెజరింగ్ కప్స్ది. అలాగే చాక్లెట్స్ అలాగే జాము ఇంకా కెచప్స్ ఇవైతే తీసుకొచ్చానండి. ఇంకా హనీ కూడా తీసుకొచ్చాను. ఏమైనా స్మూదీస్ అవి చేద్దామనేసి. ఇంకా మ్యాగీ ఇలాగా మళ్ళీ ఓరియో బిస్కెట్స్ అలాగే విప్పి నూడిల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంకా కొన్ని అన్నీ డబ్బాలోకి అయితే సరిపోయినంత వరకు అయితే సర్దేస్తున్నాను. ఇంకా అన్నీ ఇలాగ డబ్బాలోకి స్టోర్ చేసేసి క్యాప్స్ అయితే పెట్టేసాను అనమాట. ఇవన్నిటికీ ఎంత బిల్ అయిందో చూసేయండి.